ఇక్కడ చూసారండి చామంతులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చెట్ల పూలన్నీ కూడా. సో ఇంకా విచ్చిన పూల కంటే విచ్చాల్సిన పూలు అనేది ఇంకా చాలా ఉన్నాయి మొగ్గలు. అది మనం పెట్టిన ఒక 5 నుంచి 6 కలర్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 3 కలర్స్ అయితే ఓపెన్ అయినాయి, ఇంకా 2 కలర్స్ అనేది ఏం తెలియట్లేదు. బట్ ఇది ఈ కలరు ఇదేనా రెడ్ కలర్ మెరూన్ కలర్ వస్తుంది. సో మనం అంతా కూడా 5 కలర్స్ పెట్టినట్టున్నాం అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఓన్లీ కొమ్మల ద్వారా పెట్టినాయనండి. దీంట్లో ఏది వేయలేదు. లాస్ట్ ఇయర్ ఉన్న మన దగ్గర ఉన్న స్టెమ్స్ మాత్రం కట్ చేసుకుని దాన్ని ఒక ప్లాస్టిక్ టబ్లో ఇసుక పోసి ఇసుకలో మనం ఒక పక్కన స్టోర్ చేసుకుంటే కొమ్మలు కట్ చేసి మనకి అవి బతికేస్తాయి నీళ్ళలో పెడితే. సో బతికిన కొమ్మలు మళ్ళీ మనం ఆగస్ట్ నెలలో అట్లా తీసి రీపోర్ట్ చేసుకుంటే ఇట్లా మనకి నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి పండుగ అప్పటికి పూలు అయితే వస్తాయి. సో మనం కూడా అదే చేస్తాము. ఆ రోజు లాస్ట్ ఇయర్ పూలు అయిపోయిన తర్వాత కొన్ని స్టెమ్లు అయితే కట్ చేసేసి ఇట్లా వేరే 50 రూపాయల టబ్బులు ఉంటాయి కదండి, ఇట్లా దీన్ని 50 రూపాయల టబ్బు అంటారు, జనరల్గా బయట అమ్ముతారు మార్కెట్లో. సో ఇలాంటి టబ్బులో ఇసుకను మొన్ను కలిపేసేసి పెట్టామన్నప్పుడు పెట్టిన తర్వాత అన్నీ ఎన్ని అయితే పెట్టామో అన్నీ కూడా బతికిని. ఆ బతికినట్లు మళ్ళీ మనం ఆగస్టులో తిప్పి మళ్ళీ ఇట్లా రీపాటింగ్ చేసామండి. సో ఒక్కొక్క టబ్బుకి వచ్చేసి 4 పక్కల 4 మొక్కలు అయితే పెట్టాం, 4 కొమ్మలు. ఎందుకంటే ఎక్కువ పెట్టినా వస్తాయి, కానీ ఇప్పుడు మీరు 4 పెడితేనే మనకి ఈ చెట్టు అంతా కూడా బుషీగా వచ్చేసింది. అంటే కంప్లీట్ చూడండి, ఇదంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక మార్కెట్లో ఫ్లవర్ బొకే అమ్ముతారు కదండి. సో ఫ్లవర్ బొకే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇది. అంటే సేమ్ చూడండి, ఇది పాట్లో పెట్టాం, దీని నిండా పూలు. సో దీని ఫ్లవర్ బొకే అనుకోవాలి కదా. సో మనం ఏంటంటే అట్లా పెట్టిన తర్వాత ఆగస్టులో పెట్టిన తర్వాత దీనికి ఇచ్చింది ఏంటంటే మనం మట్టిలో కలిపి మొక్క పెట్టేటప్పుడు మట్టిలో ఓన్లీ సాయిల్ మిక్సింగ్లో ఎరువు అండ్ ఓక పొట్టు మాత్రం కలిపామండి, ఇంక వేరే ఏం కలపలేదు. ఇప్పటి వరకు కూడా దీనికి మనం ఇచ్చింది ఏమీ లేదు. మన కిచెన్ కంపోస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిచెన్ కంపోస్ట్తో పాటు దీన్ని రెడీ చేసుకునే వాటికి మనకైతే ఎంత పువ్వు వచ్చిందండి. సో మనం ఒక కంటైనర్ తీసుకోలేదు, రకరకాల కంటైనర్లు తీసుకున్నాం. ఏ కంటైనర్ ఉంటే ఆ కంటైనర్లో పెట్టేస్తాం. అది 50 రూపాయల టబ్బా, లేకపోతే ఇదా, లేకపోతే ప్లాస్టిక్ కుండీయా, లేకపోతే ఇంకా వేరే కుండీ, ఏదన్నా మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో ఆ అవైలబుల్ ఉన్న ప్రతిదాన్ని మనం వాడేసుకున్నాం. సో మనకు వచ్చేసి మల్టీ కలర్స్ అయితే వస్తున్నాయి చామంతులు. సో ఆ రోజు అర్థం కాలేదు, మనకు అన్నీ కలిసిపోయినాయి కాబట్టి ఒకే పాట్లో 3 కలర్స్ కలిసి వచ్చేసినాయి. సో ఆ రోజు అర్థం కాలేదు, మనకు అన్నీ కలిసిపోయినాయి కాబట్టి ఒకే పాట్లో 3 కలర్స్ కలిసి వచ్చేసినాయి. 3-4 స్టెమ్లు మళ్ళీ మనం తీసుకుని వేరే మళ్ళీ సేమ్ ప్రాసెస్ 4-5 టబ్బుల్లో మళ్ళీ ఇసుక పోసి కొంచెం మన్ను పోసి పెట్టేసి సెమీ షేడ్లో పెట్టేస్తే మనకు ఒక 6 నెలలు దాన్ని అలా వదిలేస్తే చాలండి, బతికేస్తే ఏర్లు వచ్చేస్తాయి. కాబట్టి తీసి మళ్ళీ ఆగస్టు స్టార్టింగ్లో మళ్ళీ మనం రీపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఫ్లవరింగ్ దాంట్లో మార్చుకుందాం అనుకుంటున్నామో దాంట్లో మార్చుకుంటే మళ్ళీ మనకి ఆగస్టు అయితే ముందు జూలై అయినా పర్లేదు, జూలై ఎండింగ్కైనా మనం పెట్టేసుకుంటే చెట్టు బాగా బుషీగా వస్తుంది. చెట్టు ఎంత బాగా బుషీగా వస్తే ఫ్లవరింగ్ కూడా అంత బుషీగా వస్తుంది మనకి. ఇప్పుడు చూస్తున్నారు, ఫస్ట్ టైం లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు ఇంత గ్రోత్ రాలా, ఎందుకంటే అప్పుడు మట్టిలో కూడా అంత బలం లేదు. మనం పెట్టిన సైజు కూడా కంటైనర్ చాలా కొంచెం చిన్న సైజు వచ్చినాయి. దీంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు వచ్చిన పూలే కాదు ఇప్పుడు మనం చూస్తున్న పూలతో చూసుకుంటే. సో ఇప్పుడు చూస్తే పిచ్చగా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా 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 బాగుంది. అసలు ఆ మల్టీ కలర్స్ కానీ ఆ పువ్వు సైజు కానీ మీకు వీడియోలో కనిపించదండి, ఎంత పెద్ద సైజు అనే కనిపించదు. రియల్గా చూస్తే మాత్రం మీకు ఇక్కడ అర్థం అవుతుంది ఎంత పెద్ద సైజు వచ్చింది అనేది. ఇక చూడండి, మనం 4 ఏళ్ళు పెడితే 4 ఏళ్ళలో పువ్వు వచ్చేసింది, అంత పెద్ద సైజులో వచ్చినాయి ఇవన్నీ కూడా పూలు. చూడండి చాలా హెల్తీగా ఉంది. సో మనం దీనికి పెద్ద బలం కూడా ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చింది ఒక జీవామృతం తప్పించి మనం ఏమి ఇవ్వాలి, అది ఒకసారి ఇచ్చాం. సో దాని ఎఫెక్ట్ కావచ్చు, మట్టిలో బలమో లేదా కిచెన్ వేస్టేజ్ ఏదైనా కానివ్వండి, సంథింగ్ మొక్కలైతే చాలా బాగా వచ్చినాయి పూలు. సో దీని అనుసరించి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్ద కంటైనరా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ మొక్కలు అనేది, ఇప్పుడు ఎన్నైతే 16-20 పెట్టామో దాన్ని డబుల్ పెట్టుకుందాం నెక్స్ట్ ఇయర్. అప్పుడు మనకు కంప్లీట్గా మొత్తం మన చామంతి తోటే వస్తుంది. సో లాంగ్ లుక్ చూడండి ఎంత బాగుందో మీకు అది చూస్తానికి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక నర్సరీ అనుకోవచ్చండి ఇదంతా. నర్సరీలో కూడా ఇలాగే పెడతారు, ఇలాగే పెంచుతారు వాళ్ళు. సో మనం చేస్తుంది కూడా అదే. చూడండి, అది ఒక 5 అడుగులు స్టాండ్కి 2 2
పాట్స్ పట్టినాయి. అంటే 2.5 అడుగులకి ఒక కుండీ వచ్చేసింది మనకి.